ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. రావి ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలేంటో చూద్దాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. నమ్మి పాటించి చూడండి, ఖచ్చితంగా మంచి వార్త వింటారు. రావి ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ఫలితాలేంటో చూద్దాం. రావి చెట్టు విశేషతతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం. ఈ దీపం వెలిగించడం ద్వారా శాప, దోషకర్మ ఫలితాలు ఉండవని శాస్త్రం చెబుతుంది. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయని నమ్ముతారు. మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా రావి చెట్టు కింద దీపం వెలిగించినా కూడా మంచి విశేషమైన ఫలితాలు పొందుతారని మన శాస్త్రంలో చెప్పబడింది. తప్పకుండా ఈ చిన్న పరిహారం పాటించి చూడండి. రావి చెట్టు యొక్క మహిమ మనకి ఖచ్చితంగా కలుగుతుంది. తప్పకుండా రావి చెట్టు కింద దీపం వెలిగే విధంగా చూసుకోండి. లేదా రావి ఆకును ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో కానీ 3 ఒత్తులు వేయాలండి. 3 ఒత్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రీతి. ఖచ్చితంగా 3 ఒత్తులు వేసి దీపారాధన చేసేటట్టు చూసుకోండి నిత్యం కూడా.